చెప్పండి. అట్లా మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అంటే కాలేజ్ డేస్ నుంచా? స్కూల్ డేస్? ఇది లేదు, అంత లేదు, అది అంత లేదు. నేను నా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. తెలీదు అప్పుడు, జస్ట్ పరిచయం చేయించారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇలా పరిచయం చేయడం వల్ల హాయ్ బాయ్ అని అప్పుడు పరిచయం అయింది. తర్వాత నెక్స్ట్ డే ఒక 2-3 days తర్వాతనే ఆయన మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో. నేను యూజువల్గా మెసేజ్ చేయను, కానీ డెస్టినీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి నేను అక్కడ మెసేజ్ చేశాను. సో అలా కంటిన్యూ అయింది. ఒక 8 months అలా డేట్ చేసాము. తర్వాత 9th monthకి పెళ్ళి అయిపోయింది. సార్ పేరేంటి మేడం? వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అవునా? బెంగళూరు. మీరు ఎలా చెప్పారు చెప్పరా? సీరియల్ టైటిల్ చెప్పినట్టు చెప్పారు. వరుణ్ సాఫ్ట్వేర్ ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అని వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. వరుణ్ అని. సో వాళ్ళు కూడా తెలుగు, కన్నడనే, బట్ బోర్డర్ తెలుగు కూడా మాట్లాడతారు. దే ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ బెంగళూరు. తెలుగు ఫుల్ గా వచ్చు వాళ్ళకి. అవునా? మీ ఇంట్లో ఎలా ఉంటది మేడం? అంటే ఇప్పుడు మీరు షూట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఉంటాం హైదరాబాద్ లో. సో ఇక్కడ షెడ్యూల్ అయిపోయింది అనగానే ఒక 1 week అట్లా బెంగళూరుకి వెళ్ళిపోతాం. సో 1 week గ్యాప్ ఉంటుంది నాకు యూజువల్ గా. 1 week వెళ్ళిపోయి వచ్చేస్తాం అనమాట. వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక 4 days, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 4 days. మరి సరి సమానంగా చూడాలి, ఉండాలి కదా. ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఇక్కడ వీళ్ళతో ఆబ్వియస్లీ ఉండాలి. సో అలా. అయితే మీరు దగ్గర 8 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్లస్ 4 years వేసుకోండి. ఇక 12 years మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అంటే ఈ టైంలోనే కొంచెం వంట చేయడం కానీ, వంట నేర్చుకోవడం కానీ ఇట్లా అన్నీ ఉంటాయి. మరి మీరు ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మరి అవన్నీ చేసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు? తప్పు. అవునా? నేను సూపర్ గా వండుతాను. నేనే చెప్తున్నాను, నాకు కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం. ఐ లవ్ కుకింగ్. సో ఇప్పుడు షూటింగ్ కి ఇది అవడం వల్ల అవ్వట్లేదు. ఇంట్లో కుక్ ఉన్నారు. నాకు 1 week గ్యాప్ ఉంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడల్లా అక్కడంతా నేనే కుక్ చేసేది. ఇప్పుడు కూడా అంతే, ఒకవేళ షూటింగ్ గ్యాప్ ఉంటే కంపల్సరీగా నేనే కుక్ చేస్తాను. నాకు బయట ఫుడ్ అసలు నచ్చదు. తింటాము, తప్పదు అన్నప్పుడు బయట ఫుడ్ కంపల్సరీగా తినాలి. ఇంకా నేనే అది కంపల్సరీగా ఉంటుంది. బయట వెళ్తుంటాం, తింటుంటాం, కానీ ఎక్కువ హోమ్ ఫుడ్ అనేది. మీరు బాగా చేసే రెసిపీ ఏంటి మేడం? అంటే అంత బెంగళూరు ఐటమ్స్ అన్నమాట. మీరు అన్ని బెంగళూరు టేస్ట్ లే చెప్తున్నా. కర్ణాటక స్పెషల్. అవునా? మరి ఇక్కడ ఇటువైపు కర్ణాటక పులావ్, వెజ్ పులావ్, రసం, అవన్నీ కర్ణాటకలో అంటే కొన్ని మెయిన్ డిషెస్ ఉంటాయి. సో అవి యూజువల్ గా మేము అది తిని పెరిగిన వాళ్ళు కాబట్టి మాకు అదే అలవాటు కాబట్టి అదే ఎక్కువ చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ మీరు షూటింగ్ లో వీటిలో ఉంటారు, ఇక్కడ ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం. నాకు బేసిక్లీ ముద్దపప్పు, ఆవకాయ, పచ్చి పులుసు, అలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఏం కర్రీస్ లేకపోయినా పచ్చడితోనే తినేస్తాను. నాకు అంత ఇష్టం పచ్చళ్ళు అంటే, చాలా ఇష్టం నాకు. రోటి పచ్చడి, ఇది చికెన్ పిక్కల్, అలాంటి రోటి పచ్చడి ఏదైనా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీరు నాన్ వెజ్ బాగా తింటారా? తింటాను. బేసిక్లీ మమ్మీ బ్రాహ్మిన్, డాడీ మరాఠీ. సో ఇంట్లో చెయ్యము. అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు. మా ఇంట్లో నేను మా డాడీ తినేవాళ్ళం అనమాట. అంటే ఎట్లా మీరు బయటికి తినేటోళ్ళం అనమాట. అప్పటి నుంచి నాకు అలవాటు అయింది. ఇంట్లో అస్సలు అలో లేదు మాకు నాన్ వెజ్. మమ్మీ అండ్ నా చెల్లి ఉన్నారు. సో వాళ్ళిద్దరికి నో టచ్, నాన్ వెజ్ నో టచ్. సో డాడీ మరాఠీ కాబట్టి వాళ్ళకి నాకు అలవాటు చేపించేశారు. ఇంకా ఒక్కసారి నాన్ వెజ్ అలవాటు అయిపోతే ఇంకా అస్సలు వదిలిపెట్టరు అసలు. సో అలా బయటకు వెళ్ళి తినేసాం. అంతే, ఇంట్లో కూడా అందరికీ తెలుసు మేము తింటామని. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమే లేదు. సో నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడేది నేను చికెన్, ఫిష్, మటన్ కైమా, నో మటన్, కీమా. అంటే బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్ చేశారు? బిర్యానీ ఇక్కడ హైదరాబాద్ స్పెషల్ ఉంటుంది కదా. యాక్చువల్గా బిర్యానీ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో బాగుంటుంది. నాకు యూజువల్గా ప్యారడైస్ బిర్యానీ అస్సలు నచ్చదు, ఎందుకో తెలియదు. నాకు అస్సలు అది చాలా బ్లాండ్ ఉంటుంది, లైక్ ప్లెయిన్ ఉంటుంది, ఏం ఉండదు అనిపిస్తుంది. కానీ బావర్చి బిర్యానీ ఇంకా చాలా చాలా స్పైసీ లవరా మీరు? ఎస్. ఇంకా చికెన్ తినేటప్పుడు స్పైసీ అనేది కంపల్సరీగా ఉండాలి, లేదంటే చికెన్ తినడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో కంపల్సరీ స్పైసీ కావాలి. సో కొన్ని బిర్యానీస్ మాత్రం నచ్చితే, ఎక్కువ నాకు పులావ్స్ నచ్చుతుంది. చికెన్ పులావ్, అది కర్ణాటకలో అలాగే చేస్తాం. దొన్నె బిర్యానీ అని చెప్తాం అనమాట. గ్రీన్ బిర్యానీ వస్తుంది అట్లా. సో అది మాకు అలవాటు అనమాట. సో అలాగే చేసుకుంటాం ఇంట్లో కూడా, అలాగే ఎక్కువ అలాగే చేసుకుంటాం, లైక్ పులావ్స్ లాగే చేసుకుంటాం బిర్యానీ.
అయితే మీ చేత ఒక వంట ప్రోగ్రామ్ పెట్టేయచ్చు. ఈజీగా ఈజీగా అయితే ఈ తెలుగులో ఒక ఈ షో చేశాను నేను, మహారాణి అని, మన లక్ష్మీ వంశు గారు దానికి యాంకర్. అవును అవును. సో దాంట్లో కుకింగ్ కాంపిటీషన్ లో ఆ రోజు నేనే గెలిచాను అనమాట. ఆ ఒక సెగ్మెంట్ లో ఆహాహా. దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను అనమాట. అవునా, ఏం చేశారు మేడం అప్పుడు రెసిపీ? నాకు గుర్తులేదు, ఏదో రవ్వ లడ్డు దగ్గరే పోయింది, ఏదో ఒక లడ్డు దగ్గరే పోయింది, మిగతా ఐటమ్స్ అంతా ఇక పనసకాయ బిర్యానీ చెప్పారు నాకు అప్పుడు. వాళ్ళకు కొన్ని ఇస్తారు, దాంట్లోనే చేయాలి అన్నట్టు చెప్పారు. అవును, కొన్ని కొన్ని ఐటమ్స్ రెసిపీస్ చెప్తారు, అందులో అందులో అక్కడ పెట్టేసి ఉంటారు, దాంట్లోనే చేయాలి. పనసకాయ బిర్యానీ చేసినట్టున్నాను, ప్లస్ ఇంకో ఏదో చేశాను, నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు చేసిన వంటలు ఇప్పుడు ఇంట్లో మీరు రెగ్యులర్ గా మీరు కుకింగ్ చేస్తారు? గ్యాప్ ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తారా? కంపల్సరీ. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు ఇట్లా రిలేషన్ నుండి? పెళ్ళై 3 years అయింది, దాని ముందు 1 year 4 years. 4 years. సూపర్ మేడం. బట్ మై హస్బెండ్ ఇస్ నాట్ ఫుడీ బేసిక్లీ. ఆయనకి ఏమి ఇచ్చినా లైక్ కళ్ళు మూసుకొని తింటారనమాట. అయ్యయ్యో. ఎలా అయినా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని తింటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగో ఇంట్లో కుక్ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. అయితే మీరు చెప్పేది నిజం అబద్ధం తెలియాలి. మీరు చూడండి, నేను నిజంగానే బాగా వంట చేస్తాను. కాదు, మీరే చెప్పారు ఇప్పుడు సీక్రెట్. ఏమని? కళ్ళు మూసుకొని తినేస్తారు. ఏం చేస్తారు? పర్టికులర్ ఇలాగే కొంతమందికి ఉంటుంది, టేస్టెస్ ఉంటాయి, అలాగే ఉండాలి, అలా ఏం లేదు. అవును, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అన్నట్టు తింటారు. అంటే ఆయన అక్కడ కర్ణాటక స్టైల్లో తింటారు లేదంటే ఇక్కడ ఆంధ్ర స్టైల్లో? ఎస్, బోత్. రెండునా? ఓకే మేడం. నవ్య గారు, ఇప్పుడు మీ చేస్తున్న ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా పబ్లిక్ అనేది చూస్తారు, మీరు ఇప్పుడు ఏంటంటే వచ్చానని చెప్పాను కదా మళ్ళీ రిప్లై. అవునవును. కాబట్టి మీరు ఎట్లా, ఈ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది, మీరు ఎట్లా చేయబోతున్నారు చెప్పండి. ఈ క్యారెక్టర్కి ఎలా అయిందంటే, నాకు ముత్యాల ముగ్గునే గుర్తొస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఉండిందో సేమ్ ఈక్వల్ టు ముత్యాల ముగ్గు నందిక క్యారెక్టర్ అనమాట. మనోహరి క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది లైక్ మొత్తం కనిపెట్టేసి, ఏదైనా సరే ఒక గోల్ ఉంటుంది తనకి, ఆ హీరోకి దగ్గర అవ్వాలనేది. ఎవరినైనా హీరోయినే చంపేసింది సీరియల్లో. అరుంధతినే చంపేసింది, అంటే పల్లవి అరుంధతినే చంపేసి ఎలాగైనా నాకు అమరేంద్ర అంటే హీరోతో దగ్గర అవ్వాలని ఏం వచ్చినా సరే అసలు దేనికి భయపడకుండా ముందుకెళ్తుంది అనమాట. సో అలా చాలా చాలా మంచి క్యారెక్టర్, చాలా చాలా ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. సో అప్పుడు ఎలా జనాలను రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇన్ని రోజులు మహేశ్వరి చేశారనమాట. సో ఆవిడకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల తను బయటికి వెళ్ళి ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ని చేయబోతున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. అండ్ సెట్లో కూడా అందరు బాగా రిసీవ్ చేసుకొని, ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం అలా ఉంటుంది, తర్వాత నేను అందరితో అలవాటు అయిపోయాను అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ కదా, అది నిజమే. మీరు మామూలుగా కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకు? నేను నవ్వుతూ నేను విలనిజంగా మాట్లాడట్లేదు కదా, నవ్వుతూనే మాట్లాడుతున్నాను. ఒకసారి విలనిజంగా మాట్లాడతారా? నో, ఓన్లీ సీరియల్లో మాత్రమే. అవునా? అంటే ఏం లేదు మేడం, నేను కనిపించడానికి ఇట్లా హార్ష్ గా కనిపిస్తాను కానీ సాఫ్ట్ గా మాట్లాడతా, మీరు మాత్రం చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. అంటే మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పండి. వద్దు, ఏమైనా యాక్షన్ కట్ మధ్యలో అంతేనా? బయట అంతే. ఓకే మేడం, మీ జర్నీ ఈ మధ్యలో ఇలా కాకుండా ఇలా చేంజ్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఏమీ లేదు. అంటే లైఫ్ టర్న్ ఏమైనా జరిగింది ఎప్పుడైనా? అంటే మా డాడీ ఎక్స్పైర్ అవ్వడం అప్పుడే అయింది, 11 years అయింది డాడీ ఎక్స్పైర్ అయ్యి. సో అప్పుడు ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి డాడీ లేదంటేనే కొంచెం అది అస్సలు ఫస్ట్ బ్రేక్ ఓవర్, అస్సలు మైండ్ బ్లాస్ట్, అసలు ఏం ఇది బ్లాంక్, లైఫ్ అనేది బ్లాంక్ అనిపిస్తుంది అప్పుడు. సో అప్పుడు అలా అనిపించింది, ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నైస్ టాకింగ్ టు యూ. సూపర్ మేడం, మీరు కూడా చక్కగా అంటే చాలా బాగా మాట్లాడారు తెలుగు. నాకు కూడా అనిపిస్తుంది అసలు మీరు అక్కడి నుంచి వచ్చి ఇంత చక్కగా తెలుగు మాట్లాడతారు. చాలా మంది అనుకుంటారు యూజువల్ గా అమ్మాయి వచ్చే ఆదరణ కూడా ఆ విధంగా అందుకనే ఉంది. అందరు అనుకుంటారు మీరు నిజంగానే కన్నడ అమ్మాయా అంటే. అవును, నేను నిజంగానే కన్నడ. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, మీరు కూడా కన్నడ అన్నప్పుడు కన్నడ అని చెప్పడం షాక్ అయ్యాను. అవును, గ్రేట్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఇట్లానే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఇప్పుడైతే ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అట్లాగే సేమ్ ఇట్లా ఇంకో మంచి క్యారెక్టర్స్, మంచి ప్రాజెక్ట్స్, మంచి క్యారెక్టర్స్ అంటే సేమ్ ఇట్లాంటి మీరు
ఇదే మీకు యాక్ట్ అయినవి కూడా. అవును ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్యారెక్టర్స్ లోనే ఆదరిస్తున్నారు, అవును అవును. బాగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.